నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. నేను మీ జేకే. మిత్రులారా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చివరిదాకా చూసి ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినన్ని షేర్లు చేయకపోయినా కనీసం ఒక్క షేర్ అయినా చేయండి. మీరు షేర్ అవుతారు, షేర్ అనిపించుకుంటారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనగానే ప్రతి ఒక్కరికి మన కేసీఆర్ కూతురు కవిత గుర్తుకొస్తుంది. వాస్తవానికి కవితే ఆ లిక్కర్ స్కామ్ని ప్రారంభించమని అరవింద్ కేజ్రీవాల్ని ప్రేరేపించి రెచ్చగొట్టి మొదలెట్టిందంట. ఇదంతా ఒక కథనం. కానీ ఒకటేంటంటే, ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ సీఎం మరియు ఆమ్ ఆద్మీ పార్టీ మినిస్టర్లు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఈ విషయాన్ని చాలా పెద్ద స్థాయిలో దీన్ని వ్యాపారం జరిగించారు. కోట్ల రూపాయలు నడిచిందంటే మీరు నమ్మక తప్పదు. ఢిల్లీ స్కాము, లిక్కర్ స్కాము బయటపడి బీజేపీ బయట పెట్టడంతో వరుసగా ప్రతి ఒక్కరిని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్కి 9 సార్లు నోటీస్ పంపించినా సరే కేజ్రీవాల్ పట్టించుకోవాలి. ఇప్పుడు 18 నెలలు దరిదాపుగా జైల్లో ఉన్నారు. 21 మార్చిలో అరెస్ట్ చేస్తే ఇప్పుడు 23 మార్చిలో జాయిన్ చేస్తే, అరెస్ట్ చేస్తే, తిహార్ జైలు పంపిస్తే ఇప్పుడు 24 ఆగస్టు వచ్చేసింది. అంటే కూడా ఈడీ సిబిఐ గట్టి పట్టిని. ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు. వీళ్ళకి బెయిల్ ఇస్తే వీళ్ళు బయటికి వెళ్ళి మరీ అన్ని అరాచకాలు చేస్తారు. దీనివల్ల సుమారు 490 మందిని అరెస్ట్ చేశాం. దీనివల్ల లేనిపోయిన ప్రాబ్లమ్స్ రేజ్ అవుతాయి. అవతల నిందితులని ప్రేరేపించి కేసుని సన్నగిల్లేటట్టు చేస్తారు, కేసులో సత్తా పోతుంది అని చెప్పి వీళ్ళు కోర్టుకి చెప్పారు. కోర్టు అమ్మనా బూతులు తిట్టలేదు, కానీ అంతకంటే ఎక్కువ తిట్టినట్టే చేసింది. బుద్ధుందా? అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? అసలు మీకేమి సంపన్నయ్యా? మీ రాజ్యాంగంలో కొన్ని విధానాలు ఉన్నాయి. బెయిల్ ఇవ్వకపోతే, వాడు బయటికి రాపోతే వాడి తరపున ఎన్ని అల్లర్లు జరుగుతాయి, ఎన్ని ప్రాణ నష్టాలు జరుగుతాయి మీకు అసలు ఏమైనా తెలుస్తుందా? మీరు ఏంటి అధికార పార్టీ ఎవరుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు? ఎవడేం చెప్తే న్యాయానికి రాజకీయానికి సంబంధం లేదు. న్యాయ వ్యవస్థను తీసుకొచ్చి రాజకీయాలు చేసి మీరు చేస్తున్నారు. దానివల్ల మీకు రాజకీయాలు లబ్ధి పొందుతుందేమో, కానీ ఇది తప్పు అని చెప్పి కోర్టు గట్టిగా చీవాట్లు పెడుతుంది. అరవింద్ కేజ్రీవాల్కి ఎలక్షన్ టైంలో బెయిల్ ఇస్తే అందరూ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టారు, కానీ ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా అరవింద్ కేజ్రీవాల్కి నెల 15 రోజులు దరిదాపుగా బెయిల్ ఇచ్చారు. కానీ కేసీఆర్ కూతురు కవితకు ఇంతవరకు కూడా బెయిల్ ఇవ్వాల. అనారోగ్యం అని చెప్తున్నా బెయిల్ ఇవ్వలేదు, నా బిడ్డ ఇబ్బంది పడుతున్నాడన్నా బెయిల్ ఇవ్వలేదు. ఎన్ని రకాలుగా రాజ్యాంగంలో ఉన్న అన్ని పథకాలు పెట్టినా సరే బెయిల్ మాత్రం ఇవ్వట్లా. ఇప్పుడు మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీ మినిస్టరు. మరి మిగతా వాళ్ళకు కూడా బెయిల్ వస్తాయి. కేసు త్వరగా కంప్లీట్ చేయాలి. ఇన్నాళ్ళు కేసుని నిందితులని నిర్బంధించి కేసుల్ని వెనక్కి తీసుకెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఢిల్లీ సుప్రీంకోర్టు, హైకోర్టు వాదిస్తున్నాయి. మరి న్యాయవాదులు తమ జీవనాధారం కోసం చేస్తున్నారు, లేదా రాజకీయ నాయకులు లబ్ధి కోసం చేస్తున్నారు,
లేదా రాజకీయ నాయకుల చేతిలో వీళ్ళ ప్రాణాలు పోతాయని భయపడి చేస్తున్నారో తెలియట్లేదు. కానీ ఇది రాజ్యాంగం పట్ల నేరం చేసినట్టే. ఆ తగు రాజకీయ న్యాయవాదుల్ని కోర్టు శిక్షించాలి. శిక్షించకపోవడం వల్ల న్యాయవాదులు అన్యాయానికి కొమ్ము కాస్తున్నారు. కోర్టుకి న్యాయవాదులు ఒక్కటే గుర్తు పెట్టుకున్నాలి, 100 మంది నిర్దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక్క దోషి, క్షమించాలి, 100 మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనేది న్యాయశాస్త్రం. కానీ ఇక్కడ జరిగేది 100 మంది నిర్దోషులు తప్పించుకోవచ్చు, ఒక దోషికి తప్పించుకోకూడదు, నిర్దోషి తప్పించుకోకూడదు అన్న తరహాలో న్యాయవాదులు పాటిస్తున్నారు. న్యాయవాదులకి మన రాజ్యాంగం ఏం చెప్పింది ఒకసారి ఆలోచిస్తే 100 మంది దోషులు తప్పించుకోవచ్చు అన్నది, నిర్దోషి కాదు. 100 మంది దోషులు తప్పించుకోవచ్చు, ఒక నిర్దోషి కూడా పడకూడదు. అంటే వీళ్ళు దోషుల్ని తప్పిస్తున్నారు, నిర్దోషికి శిక్ష పడేటట్టు చేస్తున్నారు. కాబట్టి న్యాయస్థానాలు న్యాయవాదుల్ని తక్షణమే చర్య తీసుకొని ఎవరైతే న్యాయానికి అన్యాయం చేస్తున్నారో ఆ న్యాయవాదుల్ని, వీళ్ళు న్యాయవాదులు కాదు అన్యాయవాదుల్ని, వీళ్ళని వెంటనే కోర్టు తగు విధంగా శిక్షించి, లేదంటే కోర్టు నుండి వీళ్ళ విధుల నుండి వీళ్ళ సర్టిఫికెట్లను కూడా బర్తరఫ్ చేసి కొన్నాళ్ళు సస్పెండ్ చేస్తే అప్పుడైనా న్యాయాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. కోర్టు తక్షణమే మంచి నిర్ణయం తీసుకోవాలి. మీరు విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. న్యాయవాదుల్ని శిక్షించాలా, అన్యాయవాదుల్ని కాపాడాలా మీరు చెప్పండి. మన రాజ్యాంగం ప్రకారంగా ఒక దోషి కూడా శిక్షింపబడకూడదు, 100 మంది నిర్దోషులు తప్పించుకున్నా పర్వాలేదన్న న్యాయస్థానాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా న్యాయాన్ని, లేదా మీరు సపోర్ట్ చేయట్లేదు? మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్.